హలో అందరికీ. టుడే పాలకొల్లో ఉన్నటువంటి చాంబర్స్ డిగ్రీ కాలేజీ గురించి ఒక 2 సంఘటనలు మీతో నేను షేర్ చేసుకుంటా. నేను డిగ్రీలో బయోటెక్నాలజీ అనే కోర్స్‌లో జాయిన్ అయ్యా. జాయిన్ అయిన రెండో సంవత్సరం అబ్రహం అని ఒక సార్ అండి. మాకు బయోకెమిస్ట్రీ టీచింగ్ చేసేవారు. సో, ఒక రోజున ఆయన చాలా సీరియస్‌గా ఒక లెసన్ చెప్తున్నారండి బయోకెమిస్ట్రీలో. సో, ఆ సమయంలో నేను రన్నింగ్ నోట్స్ రాయలేదండి. సో, ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ లేదు. అయితే అప్పుడు మూర్తి ఎందుకు రాయడం లేదంటే, నేను ఇలాగే చెప్పినాను. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్తే, వెంటనే ఆయన కోపంతో ప్రిన్సిపల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారండి. వర్మ సార్ దగ్గరికి. సో, వర్మ సార్ కూడా చాలా కోపం మీద ఉన్నారు. ఏదో సంఘటన విషయంలో. సో, ఆహ్, ఆ పరిస్థితుల్లో నన్ను ఒకేసారి ఇలా కొట్టారండి. కొట్టేటప్పటికి పాపం అది చూసిన మా సారు కొంచెం తగ్గారండి. సరే మూర్తి ఇట్లాంటివి మళ్ళీ చేయకుండా, రిపీట్ చేయకుండా సో, మంచిగా విను అని చెప్తే, అప్పుడు నేను నార్మల్‌గా వచ్చేసానండి. వచ్చేస్తే సో, అదే సంవత్సరంలో ఫైనల్ ఎగ్జామ్‌లో బయోకెమిస్ట్రీలో ఫస్ట్ ఎవరంటే అది నేనేనండి. బయోకెమిస్ట్రీలో ఫస్ట్ నేనొచ్చానండి. అది తెలుసుకున్న వర్మ సారు క్లాస్‌లోకొచ్చి మీ బయోకెమిస్ట్రీలో ఫస్ట్ ఎవరొచ్చారని అడిగారండి అందరిని. అడిగితే అందరూ కూడా మూర్తి సార్ అని చెప్పి అందరూ కూడా వేళ్ళు నా వైపు చూపిచ్చారండి. సో, అప్పుడు వర్మ సారు అందరి చేత క్లాప్స్ కొట్టించారండి. సో, నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఎలాంటి పరిస్థితులని మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని మీరు మంచిగా స్వీకరించండి. థింక్ పాజిటివ్ ఆల్‌వేస్. సో, నెగెటివ్‌గా థింక్ చేయకండి. ఏదన్నా మీకు జరిగితే దాన్ని మీరు ఒక సానుకూలంగా తీసుకొని ఒక సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళాలండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అండి. సో, ఇలాగా నా వ్యూవర్స్ అందరూ కూడా మంచిగా సక్సెస్ పదంలో వెళ్తారని కోరుకుంటూ మీ ఏకేఎల్ మూర్తి. ఈ వీడియో మా సార్ అయినటువంటి అబ్రహం సార్‌కి అంకితం అండి. సో, నెక్స్ట్ వీడియోలో సెకండ్ సినారియో గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బాయ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.